హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం మహాగణాధిపతయే నమః. ఓం సంకటహర వినాశాయ నమః. 2026లో సంకటహర చతుర్థి తేదీలు, వారములు, వినాయక నామం పేరు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. ఎందుకంటే ప్రతి నెల వినాయక సంకటహర చతుర్థి అనేది పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు వస్తుంది. భాద్రపద మాసంలో మాత్రం అమావాస్య తర్వాత వచ్చే చవితిని మనము వినాయక చవితిగా పరిగణిస్తాము. అయితే మనకి పుష్యమాసంలో జనవరి 6వ తేదీన మంగళవారం రోజున లంబోదర సంక్షోభ సంకటహర చతుర్థి అనేది రాబోతుంది. సంకటహర చతుర్థి అయితే సాయంత్రం వేళల్లో పూజ అనేది చేస్తారండి. ఎందుకంటే చంద్రునికి అర్ఘ్యం అనేది ఇస్తారు కాబట్టి సాయంత్రం వేళ పూజ చేయాలంటారు. ఒకవేళ మీరు పూజ పొద్దున పూట చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. లఘు పూజ మాత్రం సాయంత్రం చేసి చంద్రునికి అర్ఘ్యం అనేది సాయంత్రం పూట ఇచ్చుకోవాలన్నమాట. ఇక మాఘమాసంలో వచ్చే సంకటహర చతుర్థి నామం పేరు తెలుసుకుందామండి. ఫిబ్రవరి 2026 గురువారం రోజున 5వ తేదీన ద్విజప్రియ సంక్షోభ చతుర్థి. అయితే గణపతి నామం పేరు ద్విజప్రియ. ఓం ద్విజప్రియాయ నమః అనుకుంటూ మనము పూజ చేసుకోవచ్చు. ప్రతి నామంలో ఈ నామం అనేది వాడాలన్నమాట. ఇక ఫాల్గుణ మాసంలో మార్చి 2026లో 7వ తేదీన శనివారం రోజున బాలచంద్ర సంక్షోభ చతుర్థి. అంటే గణపతి నామ పేరు బాలచంద్రుడు అనమాట. ఓం బాలచంద్రాయ నమః అని మనము ఈ నామం వాడుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. ఇక చైత్రమాసంలో ఏప్రిల్ నెలలో 5వ తేదీన 2026 ఆదివారము వికట సంకటహర చతుర్థి. అంటే వినాయకుని పేరు వికటాయ నమః, ఓం వికటాయ నమః అని నామం చదువుకుంటూ చేసుకోవచ్చు. ఇక వైశాఖ మాసంలో మే నెలలో 2026న 5వ తేదీన మంగళవారము ఏకదంత సంక్షోభ చతుర్థి. అయితే గణపతి నామం పేరు ఏకదంతుడు అనమాట. ఓం ఏకదంతాయ నమః అని ఇలా నామం స్మరించుకుంటూ పూజ అనేది షోడశోపచార పూజ అనేది చేసుకోవచ్చు. ఇక జ్యేష్ఠ మాసంలో 2026లో జూన్ నెల 4వ తేదీన గురువారం రోజున విభువన సంకటహర చతుర్థి. అంటే గణపతి నామం పేరు విభువన. అయితే ఓం విభువన గణాధిపతయే నమః అని కూడా చేసుకోవచ్చు. ఈ నామం స్మరించుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. ఇక నిజ జ్యేష్ఠ మాసంలో వచ్చే సంకటహర చతుర్థి పేరు జూలై 2026 3వ తేదీన శుక్రవారం రోజున కృష్ణపింగళ సంక్షోభ చతుర్థి. అంటే గణపతి నామం పేరు కృష్ణపింగళ. అయితే ఓం కృష్ణపింగళ గణాధిపతయే నమః అని కూడా మనము స్మరించుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. ఈసారి 2 జ్యేష్ఠ మాసాలు వచ్చాయండి. అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి మనకి 2 సార్లు సంకటహర చతుర్థి అనేది వస్తుంది జ్యేష్ఠ మాసంలో. ఇక ఆషాఢ మాసంలో ఆగస్టు 2వ తేదీన 2026లో ఆదివారం రోజున సంకటహర చతుర్థి పేరు గజానన చతుర్థి. అంటే స్వామివారి నామం పేరు గజానన. ఓం గజాననాయ నమః అని నామస్మరణ చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఇక శ్రావణ మాసంలో వచ్చే సంకటహర చతుర్థి పేరు ఆగస్టు 31వ తేదీన సోమవారం రోజున బహుళ చతుర్థి హేరంబ సంకటహర చతుర్థి. అయితే గజాననుని పేరు ఓం హేరంబాయ నమః అని చదువుకోవచ్చు. లేకపోతే ఓం హేరంబ సంకటహర వినాశాయ నమః, ఓం హేరంబ సంకటహర గణేశాయ నమః అని కూడా చదువుకోవచ్చు. ఇక భాద్రపద మాసంలో 2026లో సెప్టెంబర్ నెలలో 30వ తేదీన బుధవారము విఘ్నరాజ సంక్షోభ చతుర్థి. గజాననుని పేరు విఘ్నరాజుడు. అయితే ఓం విఘ్నరాజాయ నమః, ఓం విఘ్నరాజ సంకటహర గణేశాయ నమః అని కూడా చదువుకోవచ్చు అండి. నామస్మరణ చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఇక ఆశ్వేజ మాసంలో 2026లో అక్టోబర్ 29వ తేదీన గురువారం రోజున వక్రతుండ సంక్షోభ చతుర్థి. గజాననుని పేరు వక్రతుండుడు. ఓం వక్రతుండాయ నమః, ఓం వక్రతుండ సంకటహర వినాశాయ నమః, ఓం వక్రతుండ సంకటహర గణేశాయ నమః అని కూడా చదువుకోవచ్చు. ఇక కార్తీక మాసంలో 2026లో నవంబర్ నెలలో 27వ తేదీన శుక్రవారము గణాధిప సంక్షోభ చతుర్థి. గణపతి పేరు గణాధిపుడు. ఓం గణాధిపాయ నమః, ఓం గణాధిప సంకటహర వినాశాయ నమః అని చదువుకోవచ్చు. ఇక మార్గశీర్ష మాసంలో 2026లో డిసెంబర్ నెలలో 27వ తేదీన ఆదివారం రోజున వచ్చే సంకటహర చతుర్థి అఖురద సంకటహర చతుర్థి. అంటే వినాయకుని పేరు అఖురదుడు. అయితే ఓం అకురధాయ నమః అని చదువుకోవచ్చు. లేకపోతే
ఓం అకురద సంకటహర వినాశాయ నమః, ఓం అకురద సంకట వినాశ గణపతే నమః అని కూడా చదువుకోవచ్చు. ఇవన్నీ మరి 2026లో వచ్చే సంకటహర చతుర్థి తేదీలు మరియు నామం పేర్లు, అంటే గణపతి నామ పేర్లు తెలుసుకున్నాం కదా. ఒకరోజు అటు ఇటుగా అవ్వచ్చు, సమయాలు నేను ఇవ్వలేదు. ఎందుకంటే పంచాంగంలో క్యాలెండర్లో ఒక్కొక్క క్యాలెండర్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది సమయం అనేది. పంచాంగంలో ఉన్నదే లెక్కలోకి మనం తీసుకోవాలండి. సంకటహర చతుర్థి అనేది మీరు వీలైతే మీకు పొద్దున పూట చేసుకోండి, సాయంత్రం వేళల్లో ఉంటే సాయంత్రం వేళల్లో చేసుకొని చంద్రునికి అర్ఘ్యం అనేది ఇచ్చుకోండి. ఈ సంకటహర చతుర్థి పూజ చేసుకోవడం వల్ల మనకి ఏ పని చేసుకున్నా కానీ విఘ్నాలు అనేవి రావన్నమాట. ఎందుకంటే విఘ్న వినాయకుడు అని పేరు కాబట్టి ముందు తొలి పూజలు అందుకునే వినాయకుడికి పూజ చేసుకోవడం వలన మనకి విఘ్నాలు అనేవి ఏవి రావని అంటుంటారు. కాబట్టి ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ట్యాప్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.